ఈరోజు మనం కార్తీక పురాణం 11వ అధ్యాయం చదువుదామండి. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమునందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను ఉంచువాడు, పురాణమును చెప్పువాడు, పురాణమును వినువాడు పాపములన్నీ నశింపచేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వగథ కలదు. అది విన్న మాత్రమునని పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యముగా నుండును. దానిని చెప్పేదా వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలదు. అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలీ చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణాలతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలయ్యుండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలీ జీవనమును కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గం కనిపెట్టుకుని ఉండి దారిన నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యం వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయ్యను హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్యగంధమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ ఆమేద్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు బడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుడి భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవ వశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామం మాత్రమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చాను. ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి, అయ్యా యతి పుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదానని పతి ధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయ్యను అయిన ఆమెతో ఇట్లనియను, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక ఒత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినిదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మన శుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణముకు రండని చాలామందిని పిలుచుకు వచ్చి హరితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను.
కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖచక్రాంకితులు, చతుర్బాహులను, పద్మాక్షులను, పీతాంబరధారులనునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మూలికలతోనూ, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమునందు ఆమెనెక్కించిరి. జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు బోవుచు మధ్య మార్గమందు నరకమును జూచి అచ్చట తన భర్త నరకమందు ఉండుట ఆశ్చర్యముంది విష్ణుదూతలతో నిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రం ఉండండి. ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలీ చేయుచు దొంగతనమును చేసియు పరధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న నొకనిని చంపి వాని ధనమును అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను, ఈ బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాల్గవ వాడు పులి, కిరాతకులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములు భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలొందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఆ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దానివల్ల వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునికిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానాలనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తి పదమును కూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపములను నశింపచేసుకొని మోక్షమును పొందుదురు. इति श्री स्कंद पुराणे कार्तिक महत्ये एकादशोऽध्याय समाप्तः।